వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా మంది నేను మిషన్ వీడియో పెట్టాక ఫుల్ వీడియో డీటెయిల్గా చెప్పమని చెప్తున్నారు కదా. నేను మిషన్ ఎంత తీసుకున్నాను ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా మీకు ఈ వీడియో నేను చెప్తాను. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు, ఓకేనా. మీరు అడిగిన ప్రతి డౌట్ నేను ఇదిగోండి ఇలాగ రాసుకున్నాను. దాదాపు 36 to 40 బిట్స్ అనమాట. ప్రతిదానికి నేను క్లారిటీగా చెప్పేస్తాను, చూస్తూ ఉండండి వీడియో. ఫస్ట్ టోటల్ మనం పెట్టుబడి ఎంత పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు, అంటే మనము డీలర్స్కి ఇచ్చే అడ్వాన్స్తో కలిపి నేను చెప్తున్నాను అనమాట. 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే మనము చేతిలో హాట్ క్యాష్ అయితే, అంటే మీ ఇష్టం, ఆన్లైన్ పేమెంట్ కానీ ఏదైనా 2 లక్షలు అయితే పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. మిషన్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. నేను ఇక్కడ మీరు చూడండి, నేను తీసుకున్నది 2 జిగ్జాగ్ డైస్ అనమాట. ఒకటి ఇది 2 డైల మిషన్ అనమాట. అంటే ఈ 2 డైల మిషన్కి ఒకటే మోటార్ ఉంటుంది. మోటార్ కూడా చూపిస్తాను. ఈ మిషన్కి నాకు 1,20,000 పడింది, ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ అనమాట. ఐరన్ మీద మనము తీసుకుంటే 18% ఆఫ్ జిఎస్టీ పడుతుంది. 21,000 దాకా అదయిందనమాట, ఓకేనా. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేశానంటే, ఒకటి జిగ్జాగ్ డై తీసుకున్నాను, ఇంకొకటి ప్లేన్ డై తీసుకున్నాను. కాకపోతే నేను ఈ డైల విషయం అనేది మీకు నేను తర్వాత చెప్తాను. అంటే ఈ డై వేరియేషన్ కూడా మనం డై చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా అమౌంట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఎందుకు కొంతమంది ఈ కాస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. 80,000 నుంచి 1 lakh వరకు కూడా మనకి మిషన్ దొరుకుతుంది అనమాట. సేమ్ ఇదే మిషన్, కాకపోతే ఇక్కడ డైస్ ఉన్నాయి చూసారా. ఈ డైస్ అనేటివి చాలా పత్తలాగా వస్తాయి అనమాట. అంటే వెయిట్ ఇది దాదాపు ఈ 2 డైలు కలిపి 60 to 70 కేజెస్ ఉంటాయి. ఈ 2 డైలు కలిపి 60 to 70 కేజెస్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి. మనము అమౌంట్ తక్కువ పెట్టి తీసుకున్నాం అనుకోండి, ఇందులో అనేది ఈ వెయిట్ అనేది తగ్గించేస్తారు అనమాట. అంటే సన్న పట్లాగా ఇస్తారు. అలా తీసుకుంటే మనకి ఏంటి, మనం అమౌంట్ తక్కువ అని చెప్పేసి తీసుకుంటాం కదా. అలా తీసుకుంటే ఏంటంటే అవి కొంచెం వాడంగా 1 నెల 2 నెలలకి ఈ డైస్ అనేటివి పగిలిపోతే ఇంకా మనకు అప్పుడు పనికిరాదు, మళ్ళీ మనం కొత్తవి తీసుకోవాల్సింది. అందుకని నేను ఒకటేసారి డైస్ అనేటివి బందోబస్తుగా తీసుకున్నాను అనమాట. అంటే దాదాపు ఒక్కొక్క డై 50 కేజెస్ ఉంటుంది. నేను మర్చిపోయాను, 50 కేజెస్ దాకా ఉంటుంది. చూసారు కదా, వెయిట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత లావు ఐరన్ అయితే ఉంటుంది అనమాట. పైన కింద కూడా సేమ్ అండి, ఓకేనా. ఇది వచ్చేసి మిషన్ కాస్ట్ 1,20,000 ప్లస్ జిఎస్టీ 18%. మనం ఏ ఐటమ్ తీసుకున్నా 18% ఆఫ్ జిఎస్టీ పడుతుంది, ఓకేనా. 21,600 వచ్చింది నాకు. నెక్స్ట్ ఈ మిషన్ కాస్ట్ చెప్పేసాను కదా. మనకి ఆయిల్ ట్యాంక్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనకి మిషన్ ఇలా వస్తుందన్నమాట. 2 డైస్ మిషన్. మనకి మిషన్ ఇచ్చేటప్పుడు ఈ ఒక్క మోటార్తో మాత్రమే ఇస్తారనమాట. అంటే ఈ ఒక్క మోటరే మనకి 2 మిషన్ హ్యాండిల్ చేస్తుంది అని ఇస్తారు. అంటే అలాగే ఉంటుందన్నమాట సిస్టమ్ అనేది. కాకపోతే నేను ఎక్స్ట్రా ఇంకొక ట్యాంక్ అనేది ఫిక్స్ చేసుకున్నాను అనమాట, ఆయిల్ ట్యాంక్, ఓకేనా. ఇది ఎందుకు ఫిట్ చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ చెప్తాను. చూసారు కదా మిషన్, ఇదిగోండి జిగ్జాగ్ ట్యాంక్ అంటే ఇలా ఉంటుంది, సేమ్ అలాగా, ఓకేనా. మోటార్ అనేది ఇలా మన కంప్లీట్గా అయితే ఇలాగ వస్తుందన్నమాట మిషన్. మన మిషన్ వచ్చేసి 1,20,000 పెట్టి, అంటే నెట్ పేమెంట్ వితౌట్ జిఎస్టీ ఉన్నది 1,20,000 అనమాట. ఆయిల్ ట్యాంక్ చూపించాను కదా, అది ఎంటీగా వస్తుంది అనమాట. ఆయిల్ ట్యాంక్ అనేది అందులో 26 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది, మిషన్ ఆయిల్. అది 4,200 రూపీస్ అవుతుంది, ఓకేనా. ఎక్స్ట్రా వైర్, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వైర్ బోర్డు ఇవన్నీ ఇప్పడానికి మనకు ఒక 2,000 దాకా ఖర్చు అవుతుంది. ఇదంతా ఎవరు చేస్తారంటే, మనం ఎవరి దగ్గర అయితే మిషన్ తీసుకుంటామో వాళ్ళే మనకి వచ్చి ఫిట్టింగ్ చేసి చూపిస్తారనమాట. ఇదంతా ఎలా ఆపరేట్ చేయాలి, ఇదంతా ఏందనేది వాళ్ళు చూపిస్తారు. అయితే మనము అప్పుడు అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనకి మిషన్ మీద 1 year గ్యారంటీ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ కాబట్టి తను వచ్చి అనేది చూపించి ఆయిల్ ట్యాంక్ ఆయిల్ అంతా పోసి మనకి కలెక్షన్స్ అంతా ఇచ్చేసి చూపించి వెళ్ళిపోతారనమాట, ఓకేనా. మిషన్ వైర్ వాళ్ళు వచ్చి మిషన్ రిపేరింగ్ వాళ్ళు వచ్చి అమౌంట్ తీసుకుంటారంటే 1 year వరకు మనకు వ్యారంటీ అన్నారు. ఈ ఒక్క విషయం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎందుకంటే 1 year అంటారు కానీ 1 time 2 times వస్తారు. మనం స్టార్టింగ్లో కాల్ చేసినప్పుడు మనకు స్టార్టింగ్లో అర్థం కావు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ చేస్తే చూపిస్తారు. అదే మనము లేదు వాళ్ళు రావాలి ఖచ్చితంగా వచ్చే చేసే వర్క్ ఉంటే మాత్రం 1 or 2 times పంపిస్తారు. తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యరు, ఓకేనా. డై డెప్త్ చేయించాలి. తర్వాత మన మిషన్ అయిపోయింది, ఆయిల్ ఫిల్ చేసేసాం కదా. మనం ఇదంతా ఏంటంటే మాల్ తెచ్చుకోక ముందుకే, అంటే మనం డీలర్స్ దగ్గర మాల్ అయితే ఎప్పుడైతే తెచ్చుకోకుండా ఉంటామో అప్పుడే మనం ఇదంతా చేసుకోవాలన్నమాట. డై డెప్త్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ డై ఉంది కదా, ఇది అనేది ఇగో ఇక్కడ అడ్జస్ట్ కనిపిస్తుంది కదా, ఇది అనేది కంప్లీట్గా ప్లెయిన్గా వస్తుందన్నమాట.
ప్లెయిన్గా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ప్లేట్ అనేది కరెక్ట్గా రాదనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఐరన్ వర్క్ ఇవన్నీ రిపేరింగ్ చేసే వర్క్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఈ డైని తీసుకెళ్ళి ఇలాగా ఒక 1/2 ఇంచు మందము లోపలికి కట్ చేసి ఇస్తారనమాట. డైని రెండింటికి అలాగే చేయించాను చూడండి. ఇదిగోండి ఇలాగా డై డెప్త్ చేయించడానికి మనకి ఒక్కొక్క డైకి 1000 రూపీస్ తీసుకుంటారు. అంటే రెండింటికి 2000 అనమాట. హీటర్స్, ఈ హీటర్స్ కూడా చూడండి, ఇవి వాళ్ళు మనకి ఇచ్చే హీటర్స్ చిన్నగా ఉంటాయి అనమాట. లోపల నుంచి ఫిట్ చేసుకునేది ఉంటుంది. అది ఎలా అంటే వీటినే హీటర్స్ అంటారనమాట. ఈ హీటర్స్ ఏంటంటే మనకి ఈ హీటింగ్తోనే మనకి పేపర్ ప్లేట్ అనేది కరెక్ట్గా అంటే డెప్త్ మంచిగా వచ్చి వస్తుందన్నమాట. అయితే మనకి ఇవి కంపెనీ వాళ్ళు ఇవ్వరు. ఈ హీటర్స్ అనేటివి మనకి కంపెనీ వాళ్ళు ఇవ్వరు. ఇది మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నమాట. నేను ఫస్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇలాగా, ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే తొందరగా కాలిపోతూ ఉంటాయి అనమాట. 1 or 2 days కాలిపోతుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బోల్ట్ అన్ని తీసేసి అంతా ఇప్పి కింద ఇప్పి ఇవి ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ ఫిట్టింగ్ కరెక్ట్గా రాకపోతే ఏమవుతుందంటే ప్లేట్ అనేది కరెక్ట్గా కట్ కాదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక్కొక్కటి 1200 అనమాట. ఈ హీటర్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1200. నేను ఇలాగా 3 పెట్టించాను. ఇక్కడ ఎందుకు పెట్టించలేదంటే ఇది కింద ఐరన్ హీటర్ పెట్టించిన. ఎందుకంటే అంటే కొంత కస్టమర్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఈ రాడ్స్ అనేటివి ఉంటేనే వాళ్ళు ప్లేట్ కట్ కాకుండా కొడతారు. దాని మీద ఒక అక్క ఫిక్స్ అయిపోయింది కాబట్టి దీనికి మాత్రం పెట్టలేదన్నమాట. హీటర్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1200 పడుతుంది. నేను 3 హీటర్స్ పెట్టించాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎర్తింగ్ కూడా తీసుకోవాలండి. ఇది ఎందుకంటే ఐరన్ మిషన్ కదా, ఎర్తింగ్ వైర్ కూడా ఖచ్చితంగా అనమాట. నా ఎర్తింగ్ వైర్ అనేది మీకు చూపిస్తాను. చెప్తారు కదా, ఇదిగోండి ఎర్తింగ్ అనమాట. ఇది ఎర్తింగ్ వైర్. మిషన్కిను ఇక్కడ నుంచి ఇట్లా ఎర్తింగ్ వైర్ అనేది తీసుకోవాలి. అంటే బయట గుంతలాగా దొబ్బి ఎర్తింగ్ తీసుకుంటారు కదా, అది ఖచ్చితంగా. ఎందుకంటే ఐరన్ కదా, ఒక్కోసారి కస్టమర్స్ చెప్పులు వేసుకోకుండా ఉంటారు. ఏదైనా సరే సమ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కువగా కాకుండా మేము హీటింగ్ అది ఏమంటారండి ఎర్తింగ్ వైర్ అయితే పెట్టించామన్నమాట. ఇప్పుడు నేను మీకు టోటల్గా మిషన్కి అయ్యే ఖర్చు అంటే మనం ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి వీటికి అయ్యే ఖర్చు 1,52,900 రూపాయలు అవుతుంది. అంటే 1,63,000 1,53,000 అనుకోండి. అంటే నేను ఈ రేట్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా మీకు ఎక్స్ట్రా అమౌంట్ చేస్తే మార్జిన్ చేసుకొని తీసుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నేను ఇవన్నీ క్వశ్చన్స్ రాసుకున్నాను, మళ్ళీ ఎక్కడో చూసి చెప్తున్నాను అనుకోకండి. ఎక్స్ట్రా మీ మిషన్ మోటార్ తీసుకున్నానని చెప్పాను కదా, కంపెనీ నుంచి మనకు ఒకటే మోటార్ వస్తుంది. అయితే నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అనమాట. ఏంటంటే నేను ఈ 2 డైలకు కలిపి ఒకటే మోటార్ ఉన్న మిషన్ తీసుకున్నాను. అంటే సింగిల్ తీసుకోవచ్చు, కాకపోతే అప్పుడున్న బడ్జెట్ని బట్టి 2 మోటార్లకు ఒకటే మిషన్ అయితే ఒక 10,000 20,000 తగ్గుతుందన్న ఒక ఒపీనియన్తో తీసుకున్నాను. ఫస్ట్ నాకు సజెషన్ చేసేవాళ్ళు తెలియక తీసుకున్నాను అనమాట. తర్వాత ఏమైంది, ఇది కరెక్ట్గా వినండి. అలా ఒక్క మోటార్ ఉన్న మిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కొడుతుంటారు కదా, ఈ మిషన్ కొడుతుంటే ఈ మిషన్ ఆగిపోతుంది, ఈ మిషన్ కొడుతుంటే ఈ మిషన్ ఆగిపోతుంది. ఒకవేళ ఇందులో ఫాస్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉండి ఇది కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారనుకోండి. ఇప్పుడు మనం కొత్తగా మిషన్ పెట్టినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ హ్యాండిల్ అనేది అలా దబాయించి గట్టిగా పెట్టేసరికి ఏంటంటే మోటార్ కాలిపోతుంది. మళ్ళీ మనకు మోటార్ కాలిపోతే 4 రోజులు షాప్లో ఇవ్వాలి, మళ్ళీ మనకి దాదాపు ఒక 4,000-5,000 ఖర్చు వస్తుంది. అలా అని చెప్పేసి నాకు అలాగా 1 టైం అయింది మోటార్ కాలిపోవడము. అలా అని చెప్పేసి ఏంటంటే ఇందాక మేము చూపించాను కదా, ఇంకొక ఎక్స్ట్రా ట్యాంకర్ పెట్టుకున్నానని, ఆయిల్ ట్యాంకర్ అని మోటార్ మిషన్ అని, దానికి నాకు 22,000 అయ్యింది. అంటే వితౌట్ ఆయిల్తోనే మోటారు నాకు 22,000 అయింది అనమాట. అంటే ఇప్పుడు ఏ మిషన్ అంటే ఇవి 2 కంబైన్డ్గానే కనిపించిన ఏ మిషన్ కలెక్షన్ ఆ మిషన్కేనమాట. అంటే ఇప్పుడు ఆగదు, మిషన్ అనేది ఆగదు. ఓకేనా. అలాగా ఎక్కువ ఎక్స్ట్రా పెట్టుకున్నాను మోటార్. ఒకవేళ మీరు తీసుకున్నారంటే అయితే సింగిల్ డై తీసుకోండి, లేదంటే ఇలాగ 2 మోటార్లు ఉన్న 2 మిషన్ల డైని తీసుకోండి. ఆయిల్ మళ్ళీ 4,200 ఎక్స్ట్రా మోటార్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ మళ్ళీ ఎక్స్ట్రా డై తీసుకున్నాను. నేను చెప్పాను కదా ఇందాక, ఇది జిగ్జాగ్ డై, ఇది ప్లెయిన్ డై అనమాట. ఫస్ట్ నా దగ్గర ఉన్న మిషన్కి అయితే నాకు ఎక్కువగా వర్క్ ప్లెయిన్ కన్నా జిగ్జాగ్ వెళ్తుంది కాబట్టి నేను మళ్ళీ ఈ డై 26,000 పెట్టి తీసుకున్నాను. ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుందంటే మంచి క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుందండి. 26,000 పెట్టి నేను తీసుకున్నాను. వితౌట్ జిఎస్టీతోనే తీసుకున్నాను అనుకోండి.
26,000తో మళ్ళీ సేమ్ జిగ్జాగ్ డై తీసుకున్నాను. ప్లేన్ డై అనేది అక్కడ పక్కన పెట్టించేసాను. ఓకేనా, ఇది ఎక్స్ట్రా. టోటల్ ఇప్పటికీ నేను ఈ మిషన్కి పెట్టిన కాస్ట్ వచ్చేసి 1,83,000. ఓకేనా, మనకి ఈ మిషన్ మీద ఎన్ని రోజులు వ్యారంటీ ఉంటుంది అంటే 1 year వ్యారంటీ ఉంటుంది. కాకపోతే అన్రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పరు. ఏం ప్రాబ్లం వచ్చినా మిషన్ కాలిపోయినా కూడా వచ్చి చూడరు. మనకు కొద్ది గొప్ప ఎలక్ట్రీషియన్ పని వచ్చి ఉండాలి. ఇదైతే కన్ఫర్మ్ అండి. మిషన్ ఎక్కడ తీసుకున్నారు? మూసాపేటలో తీసుకున్నాను. రూమ్ రెంట్ ఇప్పుడు మిషన్కి అయినా పెట్టుబడి మొత్తం అయిపోయింది కదా, 1,80,000 పెట్టుకుంటే మొత్తం టోటల్ సెటప్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు నేను రూమ్ రెంట్ గురించి మాట్లాడుతున్నాను. రూమ్ రెంట్ అనేది మనకు ఇండిపెండెంట్ హౌస్ అయితేనే బెస్ట్. మనం ఇంట్లో ఉండి మళ్ళీ అదే వర్క్ అందులోనే మనం ఈ వర్క్ చేసుకుంటామంటే ఫ్యూచర్ పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం డస్ట్తో కూడుకున్న పని కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాకపోతే కొంచెం పక్కన. ఇంకోటి ఏంటంటే మనకి ఓన్ ప్లేస్ అయితే ఇంకా బెస్ట్, ఓపెన్ ప్లేస్ అయితే ఇంకా బెస్ట్. అంటే షెడ్ లాగా ఏసీ ఉండదైతే. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇదైతే నేను తీసుకున్న ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో. ఈ హౌస్ మొత్తం అక్క వాళ్ళది. ఇది మొత్తం పాడుపడిపోయినట్టుంది అనమాట. ఒక 2 years వాళ్ళు మెయింటెనెన్స్ ఏం చేయలేదు దీన్ని. నేను మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసుకొని నేను 8,000 లాగా వీళ్ళకి అమౌంట్ అయితే పే చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు బెనిఫిట్ షటర్ ఉంది ఒకటి, అలాగే మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. ఆటోస్ కానీ ఏవి కానీ బాగా ఈజీగా వచ్చి మనకి మాల్ వేసుకొని పోయేటట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, 8,000 to 10,000 రూమ్ రెంట్ అనేది మనం ఖచ్చితంగా. రూమ్ రెంట్ అయిపోయింది కదండి. రూమ్ రెంట్ 8 to 10,000 ఉంటుంది, ఏరియాని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం రెంట్ ఇంట్లో ఉండి పెట్టుకోవద్దు. అదే రెంటర్స్ మనం వేరే ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొని పెట్టుకుందాం అనుకున్నా పక్కన నేబర్స్ అనేవాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా చెప్తారనమాట. సౌండ్ వస్తుంది, లేకపోతే డస్ట్ వస్తుంది, ఏదో ఒకటి. అవన్నీ చూసి పెట్టుకోండి. కరెంట్ బిల్ నాకైతే దాదాపు 4,000 to 5,000 మధ్యలో వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మంత్ అంత ఎక్కువగా నడవలేదు కాబట్టి ఒక 1,500 ఏమో వచ్చింది. తర్వాత 4,000 to 5,000 మధ్యలో కరెంట్ బిల్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మనము అమౌంట్ కట్టాలి అని చెప్పేసి నేనైతే 30,000 to 50,000 అంటే ఒక్కొక్క 30,000 కట్టాను, ఒకరు 50,000 కట్టాను. అలాగా 30,000 నుంచి 50,000 మధ్యలో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనం డబ్బులు కడితేనే వాళ్ళు మనకి రా మెటీరియల్ పంపిస్తారు. పంపించాక మనం కొట్టినట్టు వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చేస్తారు. అమౌంట్ పైసలు కూడా చెప్తాను, అమౌంట్ ఇచ్చేస్తారు. మనం ఎప్పుడైతే ఈ జాబ్ వద్దు అనుకుంటామో ఆ అమౌంట్ అనేది మనది రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకేనా, 30,000 నుంచి 50,000 వరకు. అంటే మనం ఎంతమంది డీలర్స్ దగ్గర తీసుకుంటే అంతమంది డీలర్స్కి డబ్బులు ఇవ్వాల్సిందే. కొంతమంది ఉంటారు, నేను దాదాపు ఇప్పుడు ఒక 6-7 మంది దగ్గర చేస్తున్నా, 3 ఏమో నేను కట్టిన అంతే అమౌంట్ ఈ 30,000 నుంచి 50,000 మధ్యలో. వేరే వాళ్ళకి మాత్రం నాకు మామూలుగా నా వర్క్ చూసి నాకు వాళ్ళే వచ్చి మాల వేస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. సేమ్ కాస్ట్, అడ్వాన్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి 30 నుంచి అట్లా ఏం లేదు, సేమ్ కాస్ట్ అనమాట. ఓకే, 1 లోడ్ అంటే ఎంత? 1 లోడ్ అంటే 100 బెండల్స్ అండి. 100 బెండల్స్ అంటే ఒక్క బెండల్లో 210 ఆకులు ఉంటాయి. ఒక కస్టమర్కి, ఒక డీలర్ దగ్గర 210 ఉంటాయి షీట్లు, ఒక డీలర్ దగ్గర 220 ఉంటాయి షీట్లు. అలాగే ఒక లోడ్ అంటే వాళ్ళు ఒక లోడ్ పంపిస్తారు మనకు. రోజు ఒక లోడ్ ఖచ్చితంగా పంపిస్తే మనం ఆ లోడ్ రాత్రి వరకు అంటే రేపు ఉదయం వరకు, ఈరోజు మార్నింగ్ 9కి వచ్చింది అనుకోండి, మళ్ళీ రేపు 9 వరకు ఆ లోడ్ వాళ్ళకి పంపించేయాలి. మొత్తం కంప్లీట్గా చేసి మనం పంపించాలన్నమాట. ఒక లోడ్ అంటారనమాట. ఒక లోడ్ అంటే 100 బెండల్స్. ఓకేనా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అంటే ఇవన్నీ నేను యూట్యూబ్లో మీరు పెట్టిన కామెంట్స్ రాసుకొని చెప్తున్నాను అనమాట. మాల్ ఎలా తీసుకెళ్తారో, ఎలా తీసుకొస్తారు. మనకి ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళు ఒక బొలెరో ఇలాంటి ఆటోస్ ఉంటాయి కదా, అందులో మాల్ వచ్చి ఒక 100 బెండల్స్, 40 బెండల్స్, 50 బెండల్స్ వాళ్ళ దగ్గర ఎంత కటింగ్ మాల్ ఉంటే అంత మన దగ్గర పంపిస్తారు. మళ్ళీ సేమ్ మనం రాసుకోవాలి, ఈ టైంకి ఈ డేట్కి ఇన్ని బెండల్స్ వచ్చినాయి, గ్రీన్ షీట్ వచ్చింది, మల్టీ షీట్ వచ్చింది, గోల్డ్ షీట్ వచ్చింది, సంథింగ్ వెరైటీస్ అనేవి ఉంటాయి అనమాట. అందులో అవన్నీ రాసుకొని వాళ్ళు రాగానే వాడు కూడా మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తాడనమాట. ఇన్ని బెండల్స్ పలానా రోజా దగ్గరికి వచ్చినాయి అని చెప్పేసి మనం కూడా ఓకే అని చెప్పి సైన్ పెట్టి ఇచ్చేయాలి. అది వెళ్ళిపోతుంది కదా. సేమ్ మళ్ళీ అదే పర్సన్ మనకు కాల్ చేస్తారు, వచ్చి ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తారు, అయినా రెడీ అయిందమ్మా, ఓకే రెడీ అయింది, వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా, డైలీ ఎన్ని బెండల్, డైలీ ఎంత కొడితే ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అడిగారు. డైలీ నేనైతే నా దగ్గర ఉన్న వర్కర్స్ అయితే 80 to 100 బెండల్స్ ఈజీగా కొడతారు. అంటే 9 to 6 వరకు మ్యాక్సిమం వర్క్ టైము. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఓటీలాగా చేసుకుంటారు అనమాట. అలా వాళ్ళు చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే షాప్కి ఎదురుగానే అనమాట. ఇదే గలీలో ఎదురుగదురే ఉంటారు అనమాట. కాబట్టి ఓవర్ నైట్ అయినా కూడా వాళ్ళే మొత్తం వాళ్ళకి ఎన్ని నచ్చితే అన్ని కొట్టేసి
వెళ్ళిపోతారు. మొత్తం క్లీన్ చేసేసుకొని పేపర్స్ అనేటివి ఇక్కడ ఏమీ లేకుండా మొత్తం స్క్రాప్ అంతా స్క్రాప్ రూమ్లో వేసేసి వెళ్ళిపోతారనమాట. డైలీ 80 to 100 బెండల్స్ నా మిషన్ మీద అవుతాయి. ఓకేనా? ఒక్క బెండల్కి అంటే మీరు అమౌంట్ ఎలా ఇస్తారు వర్కర్స్కి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఒక్క బెండల్కి నేను ఒకవేళ బెండల్ హిసాబ్ కొట్టుకుంటాం అన్నారనుకోండి, ఇక్కడ కూర్చునే వర్కర్స్ ఒక బెండల్కి 8 రూపీస్ ఇస్తాను. 8 to 9 వాళ్ళ వర్క్ని బట్టి 8 రూపీస్ ఇస్తాను. అలా 35 to 40 బెండల్స్ కొడతారు ఈజీగా. అంటే లంచ్కి కొంతమంది లంచ్కి పోకుండా ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టుగా కొట్టుకుంటారనమాట. ఒక్కొక్కసారి ఇంకో నేను ఎక్కువ ఇక్కడ కూర్చుంది కదా మన అక్క, చెప్పాను కదా ఒక నిమిషం కూడా ఖాళీ కూర్చుంది, తనకి మాత్రం నేను ఫిక్స్ చేసేస్తాను 300 అనమాట. తను టైం టు టైం వస్తుంది, టైం టు టైం అవుతుంది. 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. తనకి మాత్రం 300 ఇస్తాను. కింద కూర్చొని బెండలు కట్టే వాళ్ళకి, స్క్రాప్ అంతా తీసే వాళ్ళకి, ప్లేట్స్ లెక్క పెట్టే వాళ్ళకి ఎంత ఇస్తాను అంటే 250 ఇస్తాను. అలా ఎలా ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 1 మెంబరే ఉన్నారు. అంటే మార్నింగ్ మాత్రమే, నైట్కి ఏం లేదు. మార్నింగ్ 9 to 6 250 ఇస్తారనమాట. అంటే వాళ్ళు కొట్టే ప్లేట్స్ తీసి జమాయించి పక్కన పెట్టడము, కట్టలు కట్టడం మాత్రం ఇంకో అబ్బాయి కడతాడనమాట. అంతే అనమాట వాళ్ళ వర్క్ అనేది. టైం వచ్చేసి 9 to 6 అని చెప్పేసి అన్నాను కదా. టైం వచ్చేసి 9 to 6 అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. సండేస్ ఉండదు. సండేస్ ఎవరికైనా ఇష్టం ఉండి వాళ్ళకి పైసలు అవసరం ఉంటే ఆ రోజు ఎంత కొడతారో అంత అదే రోజు సండే రోజు తీసుకుని వెళ్ళిపోతారు. పేమెంట్ మాత్రం నేను సాటర్డే ఇస్తాను. ఓకేనా? లంచ్ టైం వచ్చేసి 1 to 1:30, హాఫ్ అన్ అవర్. ఓకే, మనం ఒక ప్లేట్ కొడితే ఎంత అమౌంట్ వస్తుంది అంటే 10 పైసా వస్తుంది అనమాట. మనకు ఒక షీట్ మనం కొడితే ఒక షీట్ని మనం ఒక ప్లేట్ లాగా చేసిస్తే మనకి అక్కడ డీలర్స్ ఇచ్చేది ఏంటంటే 9 కొంత ఇప్పటికైతే నేను 8, 9, 10 పైసా వరకు అయితే చూసానండి. 8 పైసా కొంతమంది ఇస్తారు వర్క్ని బట్టి. ప్యాకింగ్, సీలింగ్ ఎక్స్ట్రా ఉంటే 10 పైసా ఇస్తారు. కొంచెం వర్క్ అనేది తక్కువ ఉంటే 9 పైసా ఇస్తారు. మొత్తానికి వర్క్ తక్కువ ఉంటే 8 పైసా ఇస్తారు. అంటే ఇంకా అదేంటంటే మనము బాగా ఎంబడిపడి వాళ్ళని మాల్ అడిగామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే పైసా అనేది తక్కువించి ఇస్తారనమాట. మ్యాక్సిమం అంటే 10 పైసా, 9 to 10 పైసా. ఓకేనా? మల్టీ ఎంత కొడతారు? మల్టీ ప్లేట్కి మనము గ్రీన్ ప్లేట్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే గ్రీన్ ప్లేట్ ఉంటుంది కదా, అది మనం ప్లేట్ లాగా చేసినప్పుడైతే మనకు 10 పైసా వస్తుంది. అదే మల్టీ అయితేనేమో 20 పైసా ఇస్తారు. లేదు 9 పైసా ఇచ్చే వాళ్ళైతే 18 పైసా ఇస్తారు. ఓకేనా? అంటే అన్ని పైసలు లెక్కనే ఉంటుంది. అంటే పైసా మనకి ఇప్పుడు ఒక బెండల్ కొడితే మనకు ఒక లోడ్ కొడితే ఎంత వస్తుందో కూడా నేను చెప్తాను. వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇస్తారు క్వశ్చన్ అనమాట ఇది. వర్కర్స్ వచ్చేసి నాకు డేలో చేసేవారు 2 ఉంటారు. అంటే మిషన్ మీద ఆపరేట్ చేసే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. నైట్లో 2 ఉంటారు. నైట్లో 2 జెంట్స్ ఉంటారు. మార్నింగ్ 2, ఒక ఆంటీను ఒక అబ్బాయి ఉంటారు. ఆంటీకి 300, ఈ అబ్బాయికి 300. నైట్ వర్క్ చేసే వాళ్ళు కూడా 300. ఎందుకంటే వాళ్ళు కొద్దిసేపు నిద్ర వచ్చి ఒక 2-3 గంటలు పండుకుంటారు అనమాట. అయినా సరే వాళ్ళ వర్క్ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరికి మొత్తం 4కి 300 ఇస్తాను. కింద కూర్చునే వాళ్ళకి మాత్రం 250 ఇస్తాను. నైట్లో కింద కూర్చునే వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళే కొట్టి వాళ్ళే తీసి పక్కన పెట్టేస్తారనమాట. ఇంకా నైట్లో లేడీస్ కట్టారు కదా, అలా అని చెప్పేసి. ఈ వర్క్ లాభమా నష్టమా, మనం కరెక్ట్గా చేసుకుంటే లాభమనే చెప్పాలి. అలా అని చెప్పేసి మనకు వర్క్ ఏది రాకపోతే చాలా కష్టం అవుతుంది. డీలర్స్ మనము ఈ మిషన్ స్టార్టింగ్ పెట్టాలి అనుకుంటే మనకు కరెక్ట్గా మాల్ ఇచ్చే డీలర్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, మిషన్ మంచిగా ఉంది, కానీ మాల్ లేకపోతే కష్టం కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఒక్కరికి ఇవ్వరు, ఒక 5 మంది 6 మందికి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. షీట్ కొని వాళ్ళు మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి వారాలు పని ఆపుతారు. అట్లా కాకుండా మనం ఆల్టర్నేట్గా వేరే వాళ్ళని కూడా చూసుకోవాలన్నమాట. ఈ వర్క్ లేకపోతే ఇంకో వర్క్ చేసుకోవాలి, ఇంకొకరు ఇస్తారన్నట్టు చూసుకోవాలి. నేను అదే మెథడ్లో వెళ్తున్నాను కాబట్టి నాకైతే ఇంతవరకు నష్టం అయితే లేదు. నేనైతే ప్రాఫిట్లోనే ఉన్నాను. స్క్రాప్ ఏం చేస్తారు? అక్కడ మనం విసరాకులు కొట్టినాక ఈ 4 కార్నర్స్ కట్ అయితే, నేను ఇక్కడ సైడ్కి వీడియో పెడతాను. 4 కార్నర్స్ కట్ అయితే కదా, ఆ స్క్రాప్ ఏం చేస్తారు? ఈ స్క్రాప్ అనేది మనకి ఈ స్క్రాప్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్స్ మనకి ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్లోకి దిగితే నెంబర్స్ అనేది తెలిసిపోతాయి. అంటే మీ ఏరియాలో ఎవరు ఉంటారో నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ స్క్రాప్ అతనికి కాల్ చేస్తే తను వచ్చేసి, అంటే ఈ స్క్రాప్ కూడా రోజు అమ్మడానికి లేదనమాట. దాదాపు మనము 4 లోడ్లు అంటే దాదాపు 400 బెండలు నుంచి 500 బెండలు కొడితే మనకు నేను చూపించిన రూమ్ ఉంది కదా, ఆ రూమ్ నిండా నిండిపోతుంది అనమాట. అప్పుడు మనకు కాల్ చేస్తే ఒక 1 or 2 అవర్స్లో వాళ్ళు వస్తారు.
వచ్చాక వాళ్ళు ఆటోలో మొత్తం తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ స్క్రాప్ మనకి దాదాపు 4 to 5 days స్క్రాప్, 5 days స్క్రాప్ అనుకోండి. అది అమ్మితే మనకి 4,000 to 4,500 వస్తుంది. అంటే 6 to 7, కొంతమంది పర్ కేజీ 6 రూపీస్ ఇస్తారు, కొంతమంది పర్ కేజీ 7 రూపీస్ ఇస్తారనమాట. మార్కెట్ రేట్ని బట్టి కూడా ఈ కాస్ట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ఓకేనా. స్క్రాప్ అమ్మితే లాభం. స్క్రాప్ ఏం చేస్తారన్నారు కదా, స్క్రాప్ని కూడా కొంటారు. కొనిన దానికి కూడా మనకు 4,000 5,000 వస్తాయి ఫర్ 5 daysకి. ఓకేనా. 4 to 5 daysకి అంటే మనం ఖచ్చితంగా 400-500 బెండలు కొడితేనే ఆ స్క్రాప్ అక్కడ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. స్క్రాప్కి మనకి 4,000 వచ్చినాయి, స్క్రాప్కి 4,000 వస్తాయి. అలాగే 5 daysకి 4,000 వచ్చాయి అనుకోండి. మనకి మంత్లీలో ఎన్ని వస్తాయి, సండేస్ తీసేయండి, ఇవన్నీ తీసేయండి, ఒక 20,000 దాకా వస్తాయి కదా. 20 కాకపోయినా ఒక 16 అనుకోండి, 16 or 15 అనుకోండి. ఈ 16-15,000తో మనం ఏం చేసుకోవాలంటే కరెంటు బిల్లును, అంటే ఇది ఫిక్స్ అనమాట. దానికి వచ్చే అమౌంట్, ఈ స్క్రాప్కి వచ్చే అమౌంట్, కరెంటు బిల్లు, రూమ్ రెంట్. నేనైతే అదే పాలసీ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దని. ఇది ఏమంటారు, కరెంటు బిల్లుకి రూమ్ రెంట్కి స్క్రాప్ నుంచి మనకు వచ్చే అమౌంట్తో వెళ్ళిపోతుంది. మనకు అది పెద్దగా బటన్ పడదు. మిషన్ రిపేరింగ్ వస్తే ఎలా? మిషన్లో మేజర్ రిపేరింగ్స్ అంటే మోటార్ ఒకటి కాలిపోవడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, మోటార్ మీద హెవీ డ్యూటీ అంటే ఎక్కువ మోటార్ హీట్ అయినంత వరకు వర్క్ చేస్తుంటే ఏంటంటే మోటార్ అనేది కాలిపోతుంది. అంటే ఇంకా పొగలు వచ్చేసి ఆగిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మెకానిక్ షెడ్ వెళ్ళి ఇచ్చేయడమే. ఇంకొకసారి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈ మిషన్ నుంచి ప్లేట్ అనేది కరెక్ట్గా కట్ కాదనమాట. కరెక్ట్గా కట్ కాకుండా అంటే మళ్ళీ మనం చేతిని పీకాల్సి వస్తుంది. అలా ఒకసారి అవుతుంది. ఒక్కోసారి వైర్స్ అనేటివి ఓవర్ హీట్కి కాలిపోవడము, పొగలు రావడం జరుగుతుంది. అవన్నీ చిన్నవే, పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ఎక్కువగా జరిగేదైతే మోటార్ కూడా ఎక్కువగా ఎందుకు కాలిపోతుంది అంటే మనం మిషన్ కొత్తగా పెట్టినప్పుడు వర్కర్స్ అనే వాళ్ళు కూడా కొత్తగా వస్తారు కదా, వాళ్ళకి కొట్టడం తెలియక ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల లోపల ఉండే రాగి తీగలు ఉంటాయి కదా, అవి అతుకపోయి మోటార్ అనేది కాలిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం రాకుండా మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర కూర్చొని నేర్పించాలి. నేనైతే ఈ మిషన్ పెట్టినప్పటి నుంచి ఎంతమందికి నేర్పించాను, నేను కూడా ఆటోమేటిక్గా నేర్చుకున్నాను అనమాట. అదనమాట మేజర్ ప్రాబ్లం అంటే అంతే. ఎక్కువగా మిషన్ నుంచి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మోటార్ ఒక్కటి మనకి కాలిపోతేనే ఒక 4 days 3 days మనం పని ఆపుకోవాల్సి వస్తుంది అనమాట. మోటార్ రిపేరింగ్కి వస్తే ఒక 3,000-4,000 చేతిలో పెట్టుకోవాలి. ఈ చిన్న పనులన్నీ మనకు ఇంట్లో హస్బెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న ఎలక్ట్రీషియన్స్ ఉన్నా చిన్న వాళ్ళు చేసేస్తారనమాట. పెద్దగా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. ఇంకొకటి అర్థింగ్ వస్తుంది ఒక్కోసారి మధ్యలో, ఎందుకంటే ఐరన్ కదా, ఖచ్చితంగా మనం ఎన్ని సేఫ్టీ థింగ్స్ పెట్టుకున్నా కూడా అర్థింగ్ అనేది వస్తుంటుంది. కాబట్టి వర్కర్స్ని ఖచ్చితంగా చెప్పులు వేసుకోమని చెప్పాలి. అలాగే అర్థింగ్ కరెక్షన్ కూడా ఇచ్చుకోవాలి. ఓకేనా. సీలింగ్ మిషన్ కాస్ట్ ఎంత? సీలింగ్ మిషన్ వచ్చేసి 700 అండి కాస్ట్. నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు సీలింగ్ అనేది లేదు కాబట్టి అది పక్కన పెట్టేసిన. మనం డైరెక్ట్ ఓన్లీ షీట్, మనము ఒక ఏజెంట్ దగ్గర అమౌంట్ కట్టకుండా షీట్ మనం కొనాలంటే ఎంతకి ఇస్తారు, ఒక ప్లేట్ షీట్ ఎంతకి ఇస్తారంటే ₹28 మనకు ఒక షీట్ ఇస్తారు. ఓకేనా. ఒకవేళ మనం ఒక లోడ్ కొనాలి అంటే 100 బెండలు మనం కొనాలి అనుకుంటే ₹26,400 అవుతుంది. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒకవేళ మీరు షీటే కొని మళ్ళీ మీరు రీసేల్ చేద్దామంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని డీలర్స్ దగ్గరనే మీరు కొంచెం అమౌంట్ అనేది పెట్టుబడి పెట్టి వాళ్ళ దగ్గరనే తీసుకోండి. వాళ్ళే ఆటో చార్జెస్ కూడా మనకి ఏముంటాయి. ఒకవేళ మీరు ఇట్లా ప్లేట్ లాగా కొని మళ్ళీ మీరు అమ్మాలంటే ప్లేట్లు కొన్నప్పుడు మాత్రం ఆటో వాళ్ళు డీలర్స్ వేసేస్తారు, కానీ కొనేటప్పుడు మాత్రం మళ్ళీ మనం ఆటో మాట్లాడుకొని మన మాల్ మనం నింపుకొని అంతా కొంచెం తంతంగా ఉంటుంది. అలా వద్దు. మీ దగ్గర ఉన్న ఎవరైనా డీలర్స్ దగ్గర కనుక్కోండి. చాలా ఉన్నాయి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఏరియాలలో కనుక్కోండి. వాళ్ళ దగ్గర ఒక 30,000-40,000 అలాగా పెట్టుబడి పెట్టండి. మళ్ళీ మన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి బాధ లేదు. అలా చేయండి. ఇలా అయితే షీట్లో కొన్ని అయితే వద్దండి. ఎందుకంటే మీకు ఒకవేళ మార్కెట్లో ఇప్పుడు ఉంది, మేము కొనగలము అమ్మగలము అన్న హోప్ ఉంటే ఓకే, అదే బెస్ట్. అంటే మనం చేసే ఈ 9 పైసా 10 పైసా కన్నా దాని నుంచి వెళ్తే మనం 13-15 పైసల దాకా మనకు వస్తుంది. కాకపోతే రిస్క్ ఎక్కువ. మనం మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి, ఆటోకి ఛార్జెస్ ఇవ్వాలి, ఇదంతా కొంచెం రిస్క్ ఎక్కువ కాబట్టి నేను ఆ టైప్లో అయితే వెళ్ళలేదనమాట. ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి? ఆర్డర్స్ అనేది ఏముండదండి, ఏజెంట్స్తోనే. వాళ్ళే ఇంకా మనం ఒకసారి మాట్లాడుకున్నామంటే మనం వద్దన దాకా వాళ్ళే మాల్ పంపిస్తారు.
మనం వద్దనుకున్నప్పుడు మన డబ్బులు మనకి ఇస్తారు, వాళ్ళే వచ్చి చేసిపోతారు, వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. 30 ఫీట్స్ హౌస్లో స్టార్ట్ చేయొచ్చా? వద్దండి. అంటే ఒకవేళ అది ఇండిపెండెంట్గా ఉంది అంటే ఒక ఓపెన్గా ఒక రూమ్లా అట్లా ఉంది అంటే చేయండి, కానీ అందులోనే మీరు ఉంటూ చేస్తానంటే మాత్రం వద్దనే చెప్తా. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే పిల్లలు ఉంటారు. నాకు ఫస్ట్ నేను అలానే చేద్దాం అనుకున్నా. 280 యార్డ్స్లో నేను 3 బెడ్రూమ్ పోర్షన్లో చేద్దాం అనుకుంటేనే మా ఇంట్లో అందరూ వద్దన్నారు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది వద్దని చెప్పేసి అన్నారు. కాబట్టి మీకు కూడా నేను వద్దనే చెప్తున్నా. ఇంకా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. టోటల్గా నేను ఈ మిషన్కి ఈరోజు మాల్ లేదండి, అందుకని ఇంత క్లియర్గా కూర్చొని మాట్లాడి చెప్తున్నాను అనమాట. మొత్తం టోటల్గా తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఈరోజు మాల్ లేదు కాబట్టి వర్కర్స్ కూడా రాలేదు. టోటల్గా ఈ మిషన్ పెట్టుకోవడం లాభమా నష్టం అంటే ఇంట్లో బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనండి, నేను ఇక మీకు తెలిసిందే, నేను ఒక హోమ్ బేకర్గా ఉండి నేను ఇక్కడ చూసుకునేటప్పుడు మీరు చూస్తున్నట్టయితే నా యూట్యూబ్లో వీడియోస్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఫుల్ వర్క్ ప్రెజర్ అనమాట. ఇక్కడ ఏ వర్కర్స్ రాకపోయినా నేను వచ్చి చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అప్పట్లో ఎవరు రారు, మనము ఏజెంట్కి ఇస్తాన్న టైంకి ఇచ్చేయాలి ఖచ్చితంగా. ఏ నైట్ అయినా వచ్చి వాడు బండ ఆపుతాడు, రాత్రి 1 కానీ 2 కానీ మబ్బులు 5 కానీ బండ ఆపుతాడు అనమాట. ఇంకా ఆ టైంలో నేను రాను. కానీ నేను చెప్పాను కదా, నాకు ఆపోజిట్లోనే ఉంటారు, నాకు వర్క్ చేసేవారు కాబట్టి వాళ్ళే వేసేస్తారు, లేదంటే మా హస్బెండ్ వస్తారు, ఒకరు రాకపోతే మా హస్బెండ్ వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంక ఇక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. పొద్దున్న వచ్చిన అంటే మళ్ళీ ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా నేను తెచ్చుకోను. నాకు లంచ్ బయట బాక్స్లో తినడం ఇష్టం ఉండేకి ఇంకా లంచ్ కూడా తెచ్చుకోను. ఈవినింగ్ 4 పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇక్కడికే వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని నేను ఇంటికి వెళ్ళే వరకు 7 అవుతుంది. అది నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఈ మిషన్ విషయంలో. లాభమా నష్టమా అని క్లియర్గా చెప్పాలంటే మీరు ఒకటి లెక్క చేస్తే ఏంటంటే, మనము 10 పైసా రోజుకి మనము కూలీలందరికీ ఒక 1000 రూపాయలు పోయినా అంటే, ఇక్కడ ఓన్లీ నేను మార్నింగ్ సెక్షన్ గురించే మాట్లాడుతున్నా, అందరు నైట్ సెక్షన్ పెట్టుకోరు కాబట్టి మార్నింగ్ సెక్షన్ గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ చేసే వాళ్ళకి 600, కిందకు వచ్చిన అమ్మాయికి 250, 850 అయింది కదా. మధ్యలో టీలు, ఈవినింగ్ కాగానే స్నాక్స్, ఇదంతా ఒక 1000 రూపీస్ పెట్టుకోండి. మనం రోజు ఒక లోడ్ కొడితేనే అంటే, ఇంకా వీళ్ళు 40 కొట్టినా కూడా ఇంకో 20 బెండలు ఉంటాయి కదా, అది మనకి మళ్ళీ తక్కువ అవుతుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళే ఓటీ చేసుకొని కొట్టేసుకుంటారు అనమాట. అంటే ఓటీ అమౌంట్ గంటకి 50 రూపీస్ అలా ఇస్తాను అనమాట. నేను 40 to 50 రూపీస్ ఇస్తాను. ఇంకా ఆడగానికి 1000 రూపీస్ అనుకోండి. 1000 రూపీస్ పోయినా మనకి మధ్యలో 1000 రూపీస్ ఒక లోడ్ కొడితే మనకు 2100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు వస్తాయి ఒక లోడ్ కొడితే. రోజు ఒక లోడ్ ఖచ్చితంగా కొట్టాలి అనుకొని దిగండి ఈ మిషన్లోకి. ఒకవేళ మనం కొడదామన్నా ఒక్కోసారి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొట్టలేము. కాకపోతే రాను అలవాటు అవుతుంది అనమాట. ఒక లోడు కొడితే 2100 వస్తుంది కాబట్టి మనకి 2000ల్లో 1000 రూపాయలు ఓన్లీ వర్కర్స్కి వెళ్ళిపోయినా. తర్వాత మనకి దీంట్లో చిన్న వర్క్ ఏదో ఒకటి వస్తుంది, ఒక 300, 200 ఇలాగ పక్కన పెట్టేసుకోండి. అంటే మిషన్ రిపేరింగ్ వస్తే మనకు ఆ రోజు డబ్బులు ఉండాలి చేతిలో అన్నట్టు అలా పక్కన పెట్టేసుకుంటే మనకు దాదాపు 800 పర్ డే మిగులుతుంది. ఇవన్నీ పోను. మనకు కరెంటు బిల్లు, రూమ్ రెంట్ మన మీద పడదు. స్క్రాప్ ఉంది కదా, స్క్రాప్ మీద వెళ్ళిపోతుంది నాకు చెప్పినట్టుగానే. ఇంకొకటి ఏంటంటే ఒక 800 పెట్టుకోండి పర్ డే. 800 పెట్టుకోండి. 800 అయినా ఎంత అవుతుంది? 18,000 అవుతుందా? నాకు అది లెక్కలు ఏమో. 500 అయితేనేమో 15,000 అవుతుంది కదా. మ్యాక్సిమం 500 పెట్టుకోండి. అన్ని ఖర్చులు పోను, మధ్యలో వర్కర్స్ సతాయించిన, మోడర్లు కలిపిన, ఏది పోయినా సరే అన్ని పోయినా కూడా డైలీ ఒక 500 పెట్టుకున్నా కూడా మనకి 15,000 అయితే ఎటు పోవు. ఓకేనా? ఇది అండి క్లియర్. ఇంకా నేనైతే లాస్ అయితే ఏం లేదు. కాకపోతే నేను ఈ మిషన్ తీసేసి వేరే మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఆటోమేటిక్ మిషన్ తీసేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా క్లారిటీ తెలియదు. తీసేద్దామంటే అనుకుంటున్నాను. ఒక చూడాలి. ఎందుకంటే ఇంకా మీకు మళ్ళీ మిషన్ కనిపిస్తుంది అని చెప్పేసి అందుకని దీని దగ్గరనే కూర్చొని చెప్తున్నాను అనమాట. కారణం ఏంటంటే నేను ఆటోమేటిక్ మిషన్ తీసుకుంటున్నాను అనమాట. వర్కర్స్ ఒక అక్క ఒక్కతే కొంచెం కరెక్ట్గా వస్తుంది అనమాట. చాలా సతాయిస్తారు వర్కర్స్ కూడా, చాలా అంటే చాలా సతాయిస్తారు. వర్క్ ఉన్నప్పుడు రారు, నాకు అప్పుడే డబ్బులు కావాలంటారు. సాటర్డే మనం అమౌంట్ చేసినాక మళ్ళీ మండే నుంచి రారు, మధ్యలో ఒక 2 days వస్తూ అంటారు. కొంచెం వర్కర్స్ కొంచెం సతాయిస్తారు. ఇంకోటి ఏంటంటే కొంచెము బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఒక లేడీస్ మాత్రమే చేసంటే మాత్రం కాదు, బాయ్స్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే జెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా వచ్చి ఉండాలి. ఇంకా టోటల్గా వస్తే
దాదాపు ఒక 2 లక్షలు మనము చేతిలో పట్టుకొని ఈ మిషన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. 2 లక్షలు కాకపోయినా అంటే మనకి అదృష్టం ఉంటే కొంతమంది డీలర్స్ ఏంటంటే మన దగ్గర అడ్వాన్స్ ఏం తీసుకోకుండా కూడా ఇస్తారు, కొంచెం పక్కనే ఉంటే ఇస్తారనమాట. నాకు అలాగా 4 ఇస్తున్నారు. 3కి మాత్రమే నేను అమౌంట్ కట్టిన అనమాట. 30,000 ఒకరికి, 50,000 ఒకరికి, 50,000 ఒకరికి అట్లా. కాబట్టి ఇంతే. ఇంకేమైనా మీరు అడిగిన ప్రతి డౌట్ నేను బుక్లో అయితే రాసుకున్నాను చూడండి, ఎందుకంటే ఎక్కడ ఏది మిస్ కావద్దని. ఇంకేదైనా మిస్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఏంటంటే కొంచెం ట్రబుల్ పని అని చెప్పాలి, ఎందుకంటే ఏమంటారు, నేనైతే చేయలేకపోతున్నానండి. నిజం చెప్పాలంటే నాకైతే వర్క్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ పొద్దంతా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను నా హోమ్ బేకరీని చాలా డిలే చేసేసిన ఈ బిజినెస్ విషయంలో పడి. నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడమా, లేదంటే కేక్స్ ఆర్డర్స్ ఇచ్చినా తీసుకోకపోవడమా, ఇది నా పర్సనల్, నేను చెప్తున్నాను. ఇలా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎందుకు ఇప్పుడు కూడా ఈ మిషన్ తీసేసి నేను ఆటోమేటిక్ మిషన్, చైన్ సిస్టమ్ మిషన్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నానంటే, అప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు. వర్కర్స్ ఉన్నా లేకపోయినా మిషన్ అనేది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి కింద ఒకరు ఖచ్చితంగా పెట్టుకొని పర్మనెంట్గా అంటే మంత్లీ సాలరీ లాగా పెట్టుకొని చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీకు ఈ వీడియోతోనే క్లియర్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు అమౌంట్ అనేది, ఎందుకంటే పైసాల లెక్కనే కాబట్టి. ఇంకొకటి సారీ, ఈ క్వశ్చన్ నేను చెప్పలేదు. మధ్యలో ప్లేట్స్ అనేటివి డ్యామేజ్ వస్తే ఏం చేస్తారు? ఓకే, ప్లేట్స్ అనేటివి డ్యామేజ్ వచ్చినా, లేదంటే షీట్స్ కొంచెం అటు ఇటు అయినా, చిన్నగా కట్ అయిన షీట్స్ వచ్చినా కూడా అవి అలాగే పక్కన పెట్టేస్తామన్నమాట. పక్కన పెట్టేసినప్పుడు వాళ్ళకి మాలు ఎప్పుడైతే తీసుకెళ్తారో వాళ్ళకి ఎంబడి ఇవి ఇట్లా వచ్చినాయి, మొత్తం స్క్రాప్ లాగా వచ్చేసినాయి అని చెప్పేసి వాళ్ళకి వేసేస్తారు. వాళ్ళు కౌంటింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా దాంతో మనకి ఏం సంబంధం ఉండదు. వీలైనంత వరకు మీరు ఒకవేళ ఈ బిజినెస్ పెట్టాలి అనుకుంటే డీలర్స్ ద్వారానే వెళ్ళండి, ఎందుకంటే మనకి పెద్దగా ప్రెజర్ అనేది ఉండదు. మాల వేయడమా తీయడం అనేది ప్రెజర్ అనేది ఉండదు. ఓకేనా? ఆల్మోస్ట్ అన్నీ చెప్పినానే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ జిగ్జాగ్ డై ప్లేస్లో ప్లెయిన్ డై కొనాలంటే 18,000కి వస్తుంది. ఎందుకంటే నేను కనుక్కున్నాను, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. నేను ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్పినానే అనుకుంటున్నా. ఇంకా నాకు పర్సనల్గా వాట్సాప్లో బిజినెస్ వీడియోస్ ఏమైనా చేస్తారా, ప్రమోట్ వీడియోస్ ఏమైనా చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పటికైతే నేను ఏది అనుకోలేదు. కాకపోతే ఇలాంటి మిషన్స్ విషయంలో ఇలాంటి ఈ మిషన్ అనే కాదు, చాలా మిషన్స్, ఇప్పుడు పెన్సిల్ మేకింగ్ మిషన్ అయితే ఒక ఏంటి, కాటన్స్ ఏంటి, ధూప్ స్టిక్స్ ఏంటి, ఇవన్నీ చాలా మిషన్స్ వస్తున్నాయి. అవి కొంచెం చిన్నగా, ఇవన్నీ చాలా పెద్ద మిషన్స్. దీన్ని మొయ్యాలంటే దాదాపు 6 మంది కావాలండి. దీని ఆటో నుంచి ఎక్కాలన్నా తీయాలన్నా 6 మంది సాయం ఉంటుంది. అది అంతా వెయిట్ అంట. నేను ఏంటంటే పెట్టడం అమౌంట్ ఎక్కువ పెట్టినా అని మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, కానీ నేను చాలా మంచి క్వాలిటీతో అయితే తీసుకున్నాను అనమాట. మిషన్ చూసారు కదా, ఇంత లవ్ ఐరన్ అనేది ఉందన్నమాట. అంటే మనం ఇలా ఇప్పుడు మనకి ఇందులో తక్కువ రేట్ ఉంటాయి, చెప్పాను కదా, తక్కువ రేట్ ఉంటాయి, కానీ అవి పగిలిపోతాయి, అవి తర్వాత యూస్ రావు. ఇంతేనండి, ఈ మిషన్ అయితే అమ్మేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఏదైతే క్లారిటీ తెలియదు. సండే లోపు నేను ఏదైనా ఉన్నా కూడా మీకు చెప్తాను. ఈ మిషన్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను, అంటే చైన్ ఆటోమేటిక్ మిషన్ తీసుకుందాం అనుకుంటాను కాబట్టి ఈ మిషన్ తీసేద్దామని అనుకుంటున్నాను. లేదంటే ఈ ప్లేస్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆటోమేటిక్ మిషన్ వస్తే ఈ ప్లేస్ సరిపోదు నాకు. ఆల్రెడీ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి ఈ డీలర్స్ ఏం చేస్తారంటే మనకి 20-30 బెండల్సే పంపిస్తారు. ఒక్కోసారి వాళ్ళ దగ్గర కటింగ్ మాల్ ఉందనుకోండి, ఒక్కొక్కసారి 200 బెండల్స్ పంపించేస్తారు. మనం 200 బెండల్స్ అక్కడనే పెట్టుకోవాలి, అలాగే కట్టిన మాలు అంతా అక్కడే పెట్టుకోవాలి, స్క్రాప్ ఒక రూమ్లో ఉండాలి. ఇదంతా మీరు చూసుకొని పెట్టుకోండి, ఓకేనా? నేను ప్రతిదీ చెప్పిన, రూమ్ రెంట్ చెప్పిన, కరెంట్ బిల్ చెప్పిన, టైమింగ్స్ చెప్పిన, పెట్టుబడి చెప్పిన, డైలీ టైమింగ్స్ ఎన్ని, డైలీ ఎంత వర్క్ చేస్తారు, ఇవన్నీ చెప్పాను కదా. హీటర్స్తో సహా ప్రతిదీ నేను చెప్పాను. దీనికి 12 ప్రతిదీ చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు వాట్సాప్లో అడగవచ్చు. చాలా లేట్గా పెట్టిన ఈ వీడియో అనేది, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్, అదొకటి, అక్క బిడ్డ పెళ్ళి ఉండే, అందుకని వీడియో అయితే చేయలేకపోయినా. ఇంతేనండి, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ప్రతిదానికి నేను సమాధానం చెప్పేసిన, చాలా ఓపెన్గా చెప్పిన. ఇంకోటి ఏంటంటే వీడియోస్ చూసి వాళ్ళు నెలకు 30,000 సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు అనే వీడియోస్ చూసి మిషన్స్ కొనకండి. వీటితో ఖచ్చితంగా అవుతుంది అనుకుంటేనే కొనండి. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో పెట్టినాకనే
చాలా మెసేజ్లు వచ్చినాయి నాకు. ఆల్రెడీ నా వాట్సాప్ నెంబరు పర్సనల్ బిజినెస్ నెంబరు గ్రూప్లో ఉంది యూట్యూబ్లో లింక్లో ఉంది కాబట్టి నా దగ్గర ప్యాకింగ్ మిషన్ ఉంది. ఏంటి ఇవి ఉంటాయి కదా మసాలాలు ప్యాకింగ్ చేసే మిషన్స్, అది ఉంది. పెన్సిల్ మేకింగ్ మిషన్ ఉంది. ఎవరైనా కొంటారా, మీరు తీసుకుంటారా, ఆల్రెడీ మీరు బిజినెస్లో ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు కొని ఒక 1 month 2 months కూడా ఉండదు. ఎందుకంటే డీలర్స్ ఏం చేస్తారంటే, ఆ మిషన్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈ పెన్సిల్ తయారు చేసి మొత్తం మేమే మేమే తీసుకొస్తాం. కానీ అలా ఉండదు. ఒకవేళ ఉంటే ఓకే, అదృష్టమే. కానీ అలా ఉండదు. కాకపోతే డబ్బులు పెట్టి పార్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒక మిషన్ అనేది మనం కొనేటప్పుడు ₹1,00,000 పెట్టుకున్నా అమ్మాలని పోతే మన అవసరాన్ని బట్టి ఆ రేట్ అనేది తగ్గిస్తారనమాట. అట్లా అని చెప్పేసి నేను ఒక చిన్న సజెషన్ లాగా మీకు చెప్తున్నా. ఇంతేనండి. ఒకవేళ మన మిషన్ తీసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ నాకు చెయ్యండి. కాకపోతే కన్ఫర్మ్ కాదు. ఒకవేళ కన్ఫర్మ్గా నేను తీసేస్తాను అనుకుంటే మాత్రం మీకు నేను రిప్లై ఇస్తా. లేదు తీసేయను అనుకుంటే మాత్రం లేదంటే తీయడం లేదు అని చెప్పేసి కూడా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన ఫస్ట్ వీడియో చూసి సెకండ్ వీడియో కూడా చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇంకేదైనా బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు నాకు చెప్పొచ్చు. ఎందుకంటే నేను ప్రతిదీ కనుక్కుంటూనే ఉంటాను కాబట్టి ఏదైనా నాకు డౌట్ ఉన్నా, మీకు డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.